మనందరి హృదయాల్లో చెరగని ముద్ర. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ప్రముఖ నటులు డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వర గారి శత జయంతి వేడుకల్ని ఈ సంవత్సరం ఆయనకి సంబంధించినటువంటి అభిమానులు, కళాకారులు, బంధుమిత్రులు అనేక చోట్ల జరపాలని నిశ్చయించి ఇలా 100 ఏళ్ల పూర్తి చేసుకున్న శత జయంతి సందర్భంలో ప్రారంభ సభ ఇక్కడ ఏర్పరచుకోవటం. ఆ రోజున సాయంత్రం 9వ తారీఖు సాయంత్రం 5:30 సభ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కృష్ణ ఆర్ట్స్ గుడివాడ వారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ద్వారబంధాల చంద్రయ్య నాయుడు సాంఘిక నాటికని ప్రదర్శిస్తాం. ఆ తర్వాత సభ ప్రారంభించుకుంటాం. ఆ సభకి అనేక మంది పెద్దలు, ముఖ్య అతిథులుగా ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు పవర్ శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, మాజీ మంత్రి గౌరవనీయులు గురుతుల్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర గారు, అదేవిధంగా ప్రముఖ సినీ నటులు డాక్టర్ మురళీమోహన్ గారు, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు కూడా విశిష్ట అతిథులుగా పాల్గొతా ఉన్నారు. ఆత్మీయ అతిథులుగా మన ప్రాంతవాసి, మనందరికీ తెలిసిన వ్యక్తి, చిరకాల మిత్రుడు, పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు గారు, సినీ నటి దేవభక్తుని ప్రభా రమేష్, అతిథులుగా నాటక రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు, సినీ పాత్రికేయులు డాక్టర్ రెంటాల జయదేవ్ గారు. ఈ సందర్భంగా అజో యుగో కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మనందరి చిరపరిచితులు ఆచార్య అప్పజోసుల వారికి డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వర గారి విశిష్ట కళా పురస్కారం కూడా వీరందరి చేతుల మీద అలాంటి సాహితీ సంస్కృత కార్యక్రమాలని కొనసాగిస్తూ భాషని, మరి ముఖ్యంగా మాతృభాషని కాపాడుతున్నటువంటి ఒక మహోన్నతుడికి, అలాగే మట్టిలో పుట్టి మాణిక్యంగా మెరిసినటువంటి డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వర గారి విశిష్ట కళా పురస్కారం చేసుకోవడం అనేది మన ప్రాంతం యొక్క ధన్యతగా నేను భావిస్తూ